తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. పాలన మీద మరింత పట్టు సాధించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త ఆపరేషన్ ను షురూ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ లో 4 అంశాల మీద ఫోకస్ చేశారు. ఎంత చెప్పినా తీరు మార్చుకొని అధికారులకు షాకుల మీద షాకులు ఇచ్చేందుకు వీలుగా ఈ కొత్త ఆపరేషన్ ను షురూ చేయడానికి వీలుగా ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వేల కోట్ల విలువైన భూములకు చెరువుల్ని చెరబట్టిన వారికి చుక్కలు చూపించడంతో పాటు వారికి సహకరించిన అధికారులు భారీ షాకులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా నిర్వహించిన రివ్యూలో ఈ విషయాలను సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాబోయే 15 రోజుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులపై దాడులు ఖాయమని, వారిని ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేసినట్లు తేల్చేశారు. ఓవైపు చర్యలు కత్తికి పదును పెట్టడమే కాదు, మరోవైపు హైదరాబాద్ రూపురేఖలు మార్చడానికి అవకాశం ఉన్నందున మరింత దూకుడు పెంచాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే కొత్త మెట్రో మార్గాలకు త్వరలోనే శంకుస్థాపన అని పెట్టాలని సూచించింది. అంతేకాదు హైదరాబాద్లో విలువైన ఆస్తుల జాబితాను సమర్పించాలని జీహెచ్సీ అంటూ సూటి ప్రశ్నలతో అధికారులకు చెమటలు పట్టించారు. చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాదు హైదరాబాద్లోని విలువైన ఆస్తుల జాబితాను సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రారంభోత్సవాలను రానున్న వారంలో పెట్టుకోవాలని చెప్పారు. రాబోయే 15 రోజుల్లో హెచ్ఎండీ జీహెచ్సీలో విజిలెన్స్ దాడులు జరుగుతాయని, ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారుల ఇంటికి వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. అంతేకాదు వాటర్ వర్క్స్ మీద సీఎం ఫోకస్ చేశారు. ఆన్లైన్లో లేకుండా ఇచ్చిన అనుమతుల జాబితాను తయారు చేయడానికి బిల్డింగ్ పర్మిషన్ల ఫైళ్లు క్లియర్ ఉండాల్సిందేనని చెప్పినట్లుగా హైదరాబాద్ రూపురేఖల్ని మార్చేందుకు ఏళ్లకు ఏళ్లుగా నగరానికి శాపంగా మారుతున్న చిత్రాల సీఎం రేవంత్ స్పెషల్ నజర్ వేసినట్లుగా తెలుస్తోంది.